హాయ్ హలో నమస్తే. రాజ్యసభలో డిసెంబర్ 10వ తారీఖున అంటే 2 రోజుల క్రితం రాజ్యసభలో మన వైఎస్ఆర్సిపి రాజ్యసభ మెంబర్ వైవి సుబ్బారెడ్డి గారు ఒక ప్రశ్న అడిగారు రాజ్యసభలో. ఆ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకి వచ్చిన సమాధానంతో కూటమి వాళ్ళు కంగుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే సుబ్బారెడ్డి గారు ఒక ప్రశ్న వేశారు రాజ్యసభలో. ఇప్పటి వరకు 25 years వెనక్కి తీసుకెళ్లారు, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్లారు, ఎకానమీ విధ్వంసం సృష్టించారు, ఎకానమీ నాశనం చేశారని ఈ విధంగా ప్రచారం చేసినటువంటి వీళ్ళకి సాక్షాత్తు రాజ్యసభలో సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్న రిగార్డింగ్ జిఎస్డిపి ఆఫ్ ఆంధ్రప్రదేశ్, క్వశ్చన్ నెంబర్ 1685, 1685 క్వశ్చన్ నెంబర్, అన్స్టార్డ్ క్వశ్చన్ నెంబర్. శ్రీ ఎర్రం వెంకట సుబ్బారెడ్డి గారు ఆయన అడిగిన ప్రశ్న, వెదర్ యాజ్ పర్ ది రీసెంట్లీ రిలీజ్డ్ ఆర్బీఐ రిపోర్ట్ నెట్ జిఎస్డిపి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ గాన్ అప్ ఫ్రమ్ 7.9 lakhs ఫ్రమ్ 2018-19 to 12.91 lakhs crores in 2023-24. అంటే తెలుగుదేశం ప్రభుత్వము లాస్ట్లో ఉన్నప్పుడు 18-19లో ఉన్నప్పుడు నెట్ జిఎస్డిపి 7.9 lakh crores ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎండ్ అయ్యేటప్పుడు 23-24కి 12.91 లక్షల కోట్లకి చేరింది జిఎస్డిపి. ఇది నిజమా కాదా అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, అగ్రికల్చరల్ గ్రోత్ అనేది ఆంధ్రప్రదేశ్లో 2.61 lakh crores, 18-19లో 2.61 lakh crores ఉంటే జగన్ గారు దిగిపోయేసరికి 4.31 lakh crores ఉన్నాయి. ఇది నిజమా కాదా మీరు చెప్పండి అని చెప్పి రాజ్యసభలో ఈ ప్రశ్న వేయటం జరిగింది. దానికి రాజ్యసభ మెంబర్ శ్రీ పంకజ్ చౌదరి, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్లో ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ పంకజ్ చౌదరి ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, ఎస్ సార్, యాజ్ పర్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ టైటిల్డ్ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇండియన్ ఎకానమీ 2023-24, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్ బుక్ ఒకటి రిలీజ్ చేసింది. దాని టైటిల్ ఏంటంటే హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ 2023-24. దాని ప్రకారం ది నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ కరెంట్ ప్రైసెస్ హ్యాస్ గాన్ అప్ ఫ్రమ్ 7.9 lakh in 2018-19 to 12.91 lakh crores in 23-24. రాజ్యసభలో ఇచ్చినటువంటి ఆన్సర్ 7.9 లక్షల కోట్ల నుంచి జిఎస్డిపి 12.91 లక్షల కోట్లకి నెట్ జిఎస్డిపి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పెరిగిపోయింది. అది ఇక ఎకానమీ ర్యాకెట్లకు దూసుకుపోయింది. ఎక్కడ 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. చాలా ఆశ్చర్యం వేసింది. ఓకే, రెండో ప్రశ్నకు వాళ్ళు ఇచ్చింది, యాజ్ పర్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ టైటిల్ సేమ్ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ 2023, ది డీటెయిల్స్ ఆఫ్ నెట్ వాల్యూ యాడెడ్ by various economy activities ఆంధ్రప్రదేశ్ కరెంట్ ప్రైసెస్ ఈజ్ యాజ్ ఫాలోవర్స్ అని ఒక లిస్ట్, ఒక టేబుల్ ఇచ్చారనమాట. ఆ టేబుల్ ప్రకారం ఏంది, అగ్రికల్చరు, ఫారెస్ట్, ఫిషింగ్కి సంబంధించి 18-19లో 2,61,448 కోట్ల రూపాయలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోబోయేసరికి, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి 2,61,000 కోట్లతో కాస్త 4,31,100 కోట్లకి పెరిగింది. 12.97% పెరిగింది. అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్ డెవలప్ అయిపోయింది. 12% పెరిగింది చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తాయి. మైనింగ్ అండ్ క్వారీయింగ్ దాంట్లో 20,955 ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోబోయేసరికి జగన్ గారు దిగిపోయేసరికి 32,259, 10.78% పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 67,393 ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేసరికి జగన్ గారు దిగిపోయేసరికి 1,29,806, 18.750 ఆల్మోస్ట్ 20% పెరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారిలో.
మినిస్టర్లో సాక్షాత్ రాజ్యసభ ఇచ్చిన డేటా సుబ్బారెడ్డి గారు అడిగితే ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యుటిలిటీ సర్వీసెస్లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేసరికి 13,20,97 ఉంటే 13,297 ఉంటే 24,766 17.28% పెరిగింది. కన్స్ట్రక్షన్ సెక్టార్ ఇది కూడా దారుణం. కన్స్ట్రక్షన్ సెక్టార్ పడిపోయింది. కన్స్ట్రక్షన్ లేబరర్స్ భవన నిర్మాణ కార్మికులు నష్టపోయారు అని అది కూడా ప్రచారం చేశారు. యాక్చువల్గా కన్స్ట్రక్షన్ సెక్టార్ 56,106 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు దిగిపోయేసరికి 95,749, అంటే 14.13% పెరిగింది. ఈవెన్ కన్స్ట్రక్షన్ సెక్టార్. ఇది రాజ్యసభ ఇచ్చినటువంటి డేటా. నిన్న రాజ్యసభ ఇచ్చిన డేటా. క్వశ్చన్ నంబర్ మీరందరూ వెళ్ళి వెరిఫై చేసుకోండి. క్వశ్చన్ నంబర్ రాజ్యసభలో ఎంత 1685. ప్లీజ్ గో అండ్ వెరిఫై. ట్రేడ్, రిపేరు, హోటల్స్ అండ్ రెస్టారెంట్, సర్వీస్ సెక్టార్ కూడా 58,142 నుంచి 89,716కి 10.86% పెరిగింది. సాక్షాత్ రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన మినిస్టరు చౌహాన్ ఇచ్చినటువంటి డేటా సుబ్బారెడ్డి గారికి ప్రశ్న అడిగితే మొత్తం ఫ్యాబ్రికేటెడ్ ఫేక్ ఇచ్చి నిజంగా ఆంధ్రప్రదేశ్లో అంత విధ్వంసం సృష్టించారా, ఆర్థికంగా అంత ఇబ్బంది పడింది అనేటువంటి ఒక పెద్ద అబద్ధాన్ని సృష్టించి అబద్ధంతో గందరగోళం సృష్టించారంటానికి నిదర్శనం ఇది. మరి మా వైఎస్ఆర్సీపీఎల్ మా సుబ్బారెడ్డి గారు అంటే ఇదే ప్రశ్న అదేదో లాస్ట్ టైమే అప్పుడే అడిగితే పోయేది కదా, ఎలక్షన్కి ముందే అడిగితే ఎంత డేటా బయటకు వచ్చేది కదా. ఇప్పుడు అడిగితే మొత్తం బయటకు వచ్చింది. అఫ్కోర్స్ అప్పటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ హ్యాండ్ బుక్ ఆఫ్ ఆ స్టాటిస్టిక్స్ అనే బుక్ పబ్లిష్ చేసి ఉంటారు అప్పుడు. కాబట్టి ఇప్పుడు పబ్లిష్ చేసిన తర్వాత ఈ డేటా వచ్చిందనమాట. సో ది యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ సపోర్టింగ్ స్టేట్స్ త్రూ వేరియస్ స్కీమ్స్ సచ్ యాజ్ ప్రధానమంత్రి. సరే యూనియన్ గవర్నమెంట్ ఏం సపోర్ట్ చేస్తుంది అని మొత్తం డేటా ఇచ్చారు. సరే ఏదేమైనా సరే క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే 2018-19 చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే 2023-24 కల్లా అగ్రికల్చరల్ ఫారెస్ట్ సెక్టార్ 13% పెరిగింది. మైనింగ్ అండ్ క్వారీయింగ్ 10%, 11% పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ 19% పెరిగింది. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, అదర్ యూటిలిటీ సర్వీసెస్ 17% పెరిగింది. కన్స్ట్రక్షన్ కూడా 15% పెరిగింది. భవన నిర్మాణ కార్మికులు తినడానికి లేదని ప్రచారం చేసినటువంటి ఇసుగు దోపిడీ అని చెప్పి ప్రచారం చేసినటువంటి ఆ సెక్టార్ కూడా 14% పెరిగింది. ట్రేడు, రిపేరు, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా 10.85%, అంటే 11% అప్రాక్సిమేట్లీ పెరిగింది. This is the number one economy, extraordinary economy during YSRCP government economic growth. But unfortunately ఫేక్ డేటా, ఫేక్ ప్రచారం అనేది రాష్ట్రంలోకి పంపింగ్ కొట్టారు. వీళ్ళు అడ్డుకోలేకపోయారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది జరిగింది. థ్యాంక్ యూ.